నరాసులేవి నీతో కూడరా మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి యేసుక్రీస్తు ప్రభునందే ఉంది నీకు రక్షణ యేసుక్రీస్తు ప్రభునందే ఉంది నీకు రక్షణ తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే మనకి ఎన్ని రత్నరాశులున్నా ఎన్ని ఆస్తుపాస్తులున్నా ఎంత ధనమున్నా ఏదున్నా మనతో కూడా అవి రావండి. అవన్నీ అశాశ్వతమైనవి. దేవుని కొరకు మనం సిద్ధపడాలి, నిలబడాలి. శాశ్వతమైన ప్రేమ మన దేవునిది. ఇక్కడ మనం ఏది చిమ్మట ఇక్కడ ధనం కూర్చుకుంటే చిమ్మట తినవేనని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం పరలోకంలో మనం ధనం కూర్చుకోవాలి. అయితే మరి మనం ఈ లోకం కొరకే ప్రయాసపడేవారిగా ఉంటున్నాం ఈరోజు కూడా. కానీ దేవుని కొరకు ఏమీ ప్రయాసపడేవారిగా మనం ఉండట్లేదు. ఎంతసేపు మనం ఆనందంగా సంతోషంగా ఉంటే చాలని మన జీవితం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. కానీ దేవునికి ఇష్టానుసారమైన జీవితం మనం జీవించట్లేదు. ఏది పట్టుకుని వెళ్ళమండి, అంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. పరదేశంలో మనం కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉంటాం. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పటి నుంచి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి. దేవుని కొరకు మనం నిలబడాలి. ఆయన కొరకు ప్రయాసపడాలి. నీకెన్నున్నా వ్యర్థమే. దేవుడు లేకపోతే జీవితం అంతా శూన్యమే. నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేవాళ్ళు పరలోకం వెళ్ళరండి. దేవుని వాక్యానుసారంగా నడిచే వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో చేరతారు. దేవుడు వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమేన్.